హలో ఫ్రెండ్స్. తెలంగాణ సెట్ 2023 సంబంధించిన పేపర్ 1 అక్టోబర్ 29 షిఫ్ట్ 1లో జరిగిన పేపరు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన దాంట్లో ఇచ్చిన ఫస్ట్ పేపర్ ఇది. దాంట్లో పార్ట్ 1 మనం ఫస్ట్ 25 క్వశ్చన్స్ చూద్దాం. పార్ట్ 2 పార్ట్స్గా చూద్దాం, 50 క్వశ్చన్స్. ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూద్దాం, సెకండ్ దాంట్లో ఇంకో 25 క్వశ్చన్స్ చూస్తాం అన్నమాట. ఇలా వాళ్ళ అఫీషియల్గా ఇచ్చిన ఆన్సర్ ప్రకారం దీంట్లో మనం ఈ ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మొదటి క్వశ్చన్ చూడండి. వాట్ డస్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ రెఫర్ టు ఇన్ ది కాంటాక్స్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్? దాంట్లో ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్, థర్డ్ వన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ ది క్లాస్ రూమ్, ఫోర్త్ వన్ ఓవరాల్ కాంటాక్స్ట్ ఇన్ ది విచ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్స్ ఫాల్ అండర్ ది విచ్ లెవెల్ ఆఫ్ టీచింగ్? ప్రైమరీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టెరిషరీ, వొకేషనల్. టెరిషరీ ఇదే హైయర్ ఎడ్యుకేషన్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఆఫ్లైన్ టీచింగ్ వేర్ డూ మోస్ట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ది స్టూడెంట్స్ అండ్ ది ఇన్స్ట్రక్షన్ అక్కర్? దాంట్లో వన్ వచ్చేది వర్చువల్ డిస్కషన్ బోర్డ్, ఆన్లైన్ చాట్ రూమ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఫేస్ టు ఫేస్ ఇన్ ది క్లాస్ రూమ్. పైవన్నీ ఆన్లైన్ చెప్తున్నాడు, ఇక్కడ ఆఫ్లైన్ అన్నాడు కాబట్టి ఫేస్ టు ఫేస్ ఇన్ క్లాస్ రూమ్ వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది ప్రైమరీ ఫోకస్ ఆన్ స్వయం ప్రభ? ఆఫరింగ్ ది డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆన్లైన్, ప్రొవైడింగ్ పెయిడ్ సోషలైజ్డ్ కోర్సెస్, థర్డ్ వన్ బ్రాడ్కాస్టింగ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ త్రూ ది టీవీ ఛానల్స్, కండక్ట్ ఇన్ పర్సన్ వర్క్ ఫోర్స్ అండ్ సెమినార్స్. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. బ్రాడ్కాస్టింగ్ ఎడ్యుకేషన్ కంటెంట్ త్రూ ది టీవీ ఛానల్స్ నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు 40 ఛానల్స్ అది. ఈ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఆన్లైన్ క్విజెస్, ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్ అండ్ వర్చువల్ ల్యాబ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్, ఐసిటీ బేస్డ్ అసెస్మెంట్ టూల్స్, అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, నాన్ ఇంటరాక్టివ్ రీసెర్చెస్. దీంట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఐసిటీ బేస్డ్ అసెస్మెంట్ టూల్స్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఇన్వాల్వ్స్ ఫస్ట్ వన్ అబ్జర్వేషన్ అండ్ describing the phenomena without intervening. Second one, manipulating variable to the establish cause and effect relationships. Third one, conducting the surveys and interviews to the gather options. Fourth one, amazing historical documents and records. దీంట్లో సెకండ్ వన్ కరెక్ట్ వన్. మ్యానిపులేటింగ్ వేరియబుల్స్ టు ఎస్టాబ్లిష్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. అది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో మనం కాజ్ ఎఫెక్ట్ని బట్టి బేస్ చేసుకుంటాం. అది కంట్రోల్ ఫీల్డ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఫీల్డ్ రెండు ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి కాజ్ ఎఫెక్ట్ ఏంది అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ చూడండి. పోస్ట్ పాజిటివిజం ఈజ్ ఇన్ రీసెర్చ్ సజెస్టెడ్ దట్. దాంట్లో ఆబ్జెక్టివ్ ట్రూత్ కెన్ బి డైరెక్ట్లీ అసెస్డ్ వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హ్యూమన్ పర్సెప్షన్. Subjective experience play no role in the shaping research outcomes. Third one, while objective observation is important, researchers' interpretations also matter. Fourth one, research should be solely really on the abstract theories rather than the empirical evidence. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. సెవెంత్ వచ్చేసి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఎయిత్ చూడండి. In academic writings, plagiarism refer to using first one using too many references in the paper. Second one, quoting a source directly without a citation. Rewriting someone else's work in your own words. Properly citing sources to give the credit to the original authors. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ కొంచెం రిలేటెడ్.
వన్ టైప్ ఆఫ్ ప్లాగరిజం అంటే ఇట్స్ వర్క్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అనేది పారాఫ్రేజింగ్ అనేది థర్డ్ వన్. సో ఇక్కడ సెకండ్ వన్ అనేది డైరెక్ట్గా ఉంది కాబట్టి ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టిపికల్ ఆర్డర్ ఆఫ్ ది సెక్షన్స్ ఇన్ ది రీసెర్చ్ ఆర్టికల్? మనకు ఆర్డర్ ఇవ్వమన్నారు రీసెర్చ్ ఆర్టికల్ కానీ తీసేసిన జనరల్గా అలాగే ఉంటుంది. దాంట్లో మెథడ్స్, ఇన్స్ట్రక్షన్, రిజల్ట్, డిస్కషన్, కంక్లూజన్, రెఫరెన్స్ అన్నాడు. ఇంట్రడక్షన్, మెథడ్స్, రిజల్ట్, డిస్కషన్, కంక్లూజన్, రెఫరెన్స్. ఇంట్రడక్షన్, కంక్లూజన్, మెథడ్, రిజల్ట్, డిస్కషన్. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇంట్రడక్షన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత మెథడ్స్ వస్తుంది, తర్వాత రిజల్ట్ వస్తుంది, తర్వాత డిస్కషన్, తర్వాత కంక్లూజన్, లాస్ట్లో రెఫరెన్సెస్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది అక్నాలజ్మెంట్స్ సెక్షన్ ఇన్ ది థీసిస్? టు లిస్ట్ all the references used in the research. Second one, to introduce the research methodology. Third one, to acknowledge and thank individuals who contributed to the research. Fourth one, to present counter arrangements to the research findings. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. టు అక్నాలెడ్జ్ అండ్ థ్యాంక్ ఇండివిజువల్స్ హూ కాంట్రిబ్యూట్ టు ది రీసెర్చ్. మనకి ఫండింగ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ మన రీసెర్చ్ వర్క్లో హెల్ప్ చేసిన వాళ్ళు కానీ అక్నాలజ్మెంట్ చెప్తాం అన్నమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ 10th వన్. 11th to 15th ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఎబేజ్నర్ స్టోరర్ యొక్క భవనం 3 అంతస్తుల చెక్కలతో కూడిన విస్తారమైన భవనం. ఇది చాలా ఈజీగానే ఉంది. అక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు. స్టోర్ ఎక్స్క్లూసివ్ ఎవిడెన్స్ వుడ్ 3 stores in high was erased 1700. It was suited on the Sudbury Street being between the 2 trees of the great size. దీనికి పారాగ్రాఫ్కి క్వశ్చన్స్ అడిగారు. మెన్షన్ ఆఫ్ మేస్టర్ ఎబెనెజర్ స్టోరర్ ఈజ్ ఓల్డ్ అండ్ డాష్ అన్నాడు. స్టేట్లీ ఇన్ రైన్స్ అండ్ ఇన్హాస్పిటబుల్. దాంట్లో స్టెయిన్లీ అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 12, మెన్షన్ వాజ్ బిల్డ్ ఆఫ్ రెడ్ స్టోన్స్, శాండ్ స్టోన్స్, వుడ్ స్టోన్స్. వుడ్ వచ్చేసి అక్కడ క్లియర్గా ఇచ్చినాడు. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 13 చూడండి. కంట్రీయార్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ పాత్ ఆఫ్ గ్రాస్, వైడ్నెస్, లో ట్రీస్, ఫ్లవరింగ్ పాట్స్. దీంట్లో గ్రాస్ వచ్చి రైట్ ఆన్సర్. 14th మనం పారాగ్రాఫ్ చదివేసి ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు. చిన్న పారాగ్రాఫే ఇచ్చాడు, అందుకని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు 10కి. స్టేర్ కేస్ ఓపెన్ ఇన్ టు ది డాష్ ఆన్ వన్ సైడ్. గార్డెన్, కంట్రీ యార్డ్, డైనింగ్ రూమ్, ఆఫీస్. డైనింగ్ రూమ్స్. దీంట్లో రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 14. 15 చూడండి. ది వర్డ్ that means wide in the above paragraph is a extensive, circumference, dimension, uncommon. Extensive. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 16th చూడండి. అక్కడికి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి, 5 క్వశ్చన్స్. ఇక్కడ మా నెక్స్ట్ క్వశ్చన్. డాష్ కమ్యూనికేషన్ ప్రివెంట్స్ ది మిస్అండర్స్టాండింగ్స్ helping in the establish the constructive relationship. Positive, passive, reflective, retains 5. దీంట్లో పాజిటివ్ మాట. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 17 చూడండి. ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ డాష్ స్కిల్స్ ఈజ్ ఎ మేజర్ బ్యారియర్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఆ స్కిల్ లేకపోవడం ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్ డాష్ స్కిల్స్ ఈజ్ ఎ మేజర్ బ్యారియర్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాడు. దాంట్లో ట్రస్ట్ మేనేజ్మెంటు, లిజనింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్. దీంట్లో లిజనింగ్ స్కిల్స్ లేకపోతే అది మేజర్ బ్యారియర్ అవుతుంది అన్నమాట టీచింగ్ లెర్నింగ్. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 17th. 18th చూడండి. సక్సెస్ఫుల్ ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ గ్రేట్లీ వెన్ వన్ వాజ్ డాష్ అదర్ కల్చర్స్. ప్రైసెస్, రెస్పెక్ట్స్, ప్రాక్టీస్, బిల్టైల్స్. దీంట్లో రెస్పెక్ట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 19 చూడండి.
when different people look at the same thing differently, leading to ineffective communication. It is called dash barrier. ఒక్కడొక రకంగా అండర్స్టాండ్ చేసుకుంటారు దాన్ని. దీంట్లో సైకాలజికల్ ఫస్ట్ వన్, ఫిజికల్, ఎమోషనల్, పర్సెప్షన్. దీంట్లో పర్సెప్షన్ అనేది కరెక్షన్, అవగాహన బట్టి, ఎవరు అవగాహన బట్టి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 21 క్వశ్చన్ చూడండి. ట్విట్టర్ అండ్ లింక్డ్ఇన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాష్ మీడియా. సోషల్, డిజిటల్, ప్రింట్, ట్రెడిషనల్. దీంట్లో సోషల్ మీడియా. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 21st క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెంబర్ సిరీస్ 5, 10, 40, 240, 19, 20 ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది అని వచ్చాడు. దీంట్లో మనకి సెకండ్ వన్ రైట్ 9200 వచ్చేసి రైట్ ఆన్సర్. అది ఎలా అంటే ఫస్ట్ టర్మ్కి మల్టిప్లై బై ది 2 టు గెట్ ది సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ మళ్ళీ మల్టిప్లై బై 4 గెట్ ది థర్డ్ టర్మ్. థర్డ్ టర్మ్ మల్టిప్లై బై 6 టు గెట్ ది ఫోర్త్ టర్మ్. ఫోర్త్ మల్టిప్లై బై 8. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ వరకు ఫిఫ్త్ టర్మ్ మల్టిప్లై బై 10 వస్తుంది అన్నమాట. అప్పుడు 1920కి వచ్చేసి 9200 అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా సిరీస్ ఇచ్చాడు అన్నమాట. దీనికి 2, 4, 6, 8, 10 అట్లా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. సో ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ 21st. 22nd చూడండి. ఇది ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఇచ్చాడనమాట. మనకు ఆల్ఫాబెటికల్ వచ్చినప్పుడు మనకు ఏ నుండి జెడ్ వరకు 1 నుంచి 26 నెంబర్స్ వేసుకొని మనం కౌంట్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. డిఎంపి, నెక్స్ట్ ఐఓఎం, డాష్, నెక్స్ట్ ఎస్ఎస్జి, లాస్ట్లో ఎక్స్యుడి అన్నాడు. ఆ మిస్సింగ్ అది సిరీస్ ఏంటి అని అంటాడు. దాంట్లో మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఎన్క్యూజే అన్నమాట. అంటే ఫస్ట్ లెటర్కి 5 కలుపుతున్నాడు, సెకండ్ లెటర్ 2 కలుపుతున్నాడు, థర్డ్ లెటర్కి 3 కలుపుతున్నాడు, -3. ఈ విధంగా ఇస్తే మనకి ఎన్క్యూజే వస్తుంది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. 22nd ఆన్సర్. 23rd చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ది వర్డ్ కైట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏ 45, 67, 45, 67. ది వర్డ్ rat ఈజ్ కోడెడ్ యాజ్ 89, 67. దెన్ హౌ ఇట్ ఈస్ ది వర్డ్ కైట్ కోడెడ్ ఇన్ ది లాంగ్వేజ్ అన్నాడు. సో ఇక్కడ కేకి 4 ఇచ్చాడు, ఐకి 5 ఇచ్చాడు, టీకి 6, ఈకి 7 మనం అక్కడ ఇచ్చిన ప్రకారం. ర్యాట్లో వచ్చి ఆర్ వచ్చి 8 ఇచ్చాడు, ఏ వచ్చి 9 ఇచ్చాడు, టీ వచ్చి 6 ఇచ్చాడు, ఈ వచ్చి 7 ఇచ్చాడు. ఇప్పుడు టేక్ ఇచ్చినప్పుడు టీ ఇక్కడ చూడండి, టీకి వచ్చేసి 6 ఉంది, ఏకి వచ్చి 9 ఉంది, మళ్ళీ కేకి వచ్చి 4 ఉంది, మళ్ళీ ఈకి వచ్చేసి 7 ఉంది. సో 6, 69, 47 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో 69, 47, ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 23rd. 24th చూడండి. 2 numbers are in the ratio 2:7. If each is increased by 12, then the ratio of the resulting first and second numbers would be 1:3 అయింది. ఈ సెకండ్ నెంబర్ ఏంటి వాటిలో అన్నాడు. 84, 112, 126, 168. దీంట్లో 168. ఇది ఎలా అంటే మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ రిప్రజెంట్ ఒరిజినల్ వచ్చేసి 2x అంటాం, అలా 7x అంటాం. ఎంత అనేది తెలియదు కాబట్టి రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ ది 12 అంటే 2x + 12, 7x + 12. థర్డ్ స్టెప్లో వచ్చేసి 2x + 12 అది వచ్చేసి బై 1/3 అవుతుంది. సాల్వ్ ద క్వశ్చన్స్ వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 3 ఇది స్క్వేర్ బ్రాకెట్లో 2x + 12 వస్తుంది. అక్కడ 1 స్క్వేర్ బ్రాకెట్లో 7x + 12 వస్తుంది. దాంట్లో 6x + 36x వస్తుంది ఈక్వల్ టు 7x + 12x వస్తుంది. కంబైన్ చేసినప్పుడు 36 - 12 అవుతుంది. ఇప్పుడు 7x - 6x, సో సింపుల్ 24 వస్తుంది x. ది ఫైండ్ సెకండ్ వచ్చినప్పుడు
24 అనేది ఇప్పుడు 1 అక్కడ 2:7 అన్నాడు. 24 అన్నాడు. ఇప్పుడు 24 మనకి ఇంటూ 7 అనమాట. 168 వస్తుందన్నమాట. 168 వస్తుంది. నెక్స్ట్ 25 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 16 ఆర్టికల్స్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్, ది గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. 16 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ 12 అన్నాడు. అంటే 4 భాగాలు తీసుకుంటే 4 16, అంటే 3 భాగాలకే దాని ఈక్వల్ రేట్ వచ్చింది. అంటే ఇంకో భాగం ఏంటి, 4వ భాగం, ఇంకొక 4 కలిస్తే 16 అవుతుంది అనమాట. 4 16, అంటే 3 భాగాలు 75%. నెక్స్ట్ ఆదాయం ఎంత వచ్చింది, 25% చెప్పాలి. సో సింపుల్గా చెప్పాలంటే కాలిక్యులేషన్స్ ఉంటాయి. సింపుల్గా మనం కాలిక్యులేట్ చేస్తే 25% అనమాట. 16 అంటే 4 భాగాలు చేసినప్పుడు, అంటే ఇక్కడ 12కి అమ్మినప్పుడు దాన్ని రేట్ ఇచ్చాను. అంటే 12 అంటే 3 భాగాల కింద వేసుకోవచ్చు. ఒక 4వ భాగం 16. సో 25%, 25% ఇది రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ 25. ఇక్కడికి 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 25 క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. దీంట్లో మనకి యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించినవి, లైబ్రరీ సైన్స్ పేపర్ 2, ఇంకా కోహా సంబంధించి లైబ్రరీ సాఫ్ట్వేర్ సంబంధించినవి, ఏఎస్ఆర్2, ఇవన్నీ మనకి ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 400 వీడియోస్ దాకా ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ కలిపి ఇవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి విజిట్ చేసి మీ ప్లేలిస్ట్లోనే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.